హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్లకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సీనియర్ సిటిజన్లకు ఆదాయ మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి. చాలామంది రిటైర్మెంట్ అనంతరం వచ్చే పెన్షన్ ఆధారంగానే జీవితం గడిపేస్తుంటారు. నెల మొత్తం పెన్షన్ డబ్బులు సరిపడేలా జీవన విధానాన్ని మార్చుకుంటారు. వైద్య ఖర్చులకు కూడా పెన్షనే ఆధారం. ఈ సమయంలో మరొక ఆదాయ మార్గం ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇతరులు, పిల్లల నుంచి సాయం పొందలేని వారికి తప్పనిసరి. ఈ సమస్యను తీర్చుకోవడానికి సేవింగ్స్ స్కీము బెస్ట్ ఆప్షన్. ఇవి పెన్షన్ మాదిరే ఆదాయాన్ని ఇస్తాయి. మరి ఏడాదికి 2.4 లక్షల ఆదాయాన్ని ఇచ్చే ఓ సేవింగ్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇక మార్కెట్లో సీనియర్ సిటిజన్ల కోసం ఎన్నో రకాల స్కీములు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మంచి వడ్డీ రేటు అందిస్తున్న పథకమే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము. ఇక పోస్ట్ ఆఫీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్కీము మలిదశలో సీనియర్ సిటిజన్స్కి ఆసరాగా నిలుస్తుంది. అంతేకాక సుకన్య సమృద్ధి యోజన తర్వాత అత్యధికంగా వడ్డీ రేటు ఈ పోస్టల్ పథకానికే దక్కుతుంది. ఇదొక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీము. ఒక్కసారి పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలో సీనియర్ సిటిజన్లు ఆదాయం పొందవచ్చు. ఇది గ్యారంటీ రిటర్న్ కూడా అందిస్తుంది. దీనికి మార్కెట్తో సంబంధం ఉండదు. బ్యాంకులు కూడా ఈ స్కీమ్ను అయితే అందిస్తున్నాయి. ఇక దీనికి అర్హులు ఎవరంటే సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్కి 60 ఏళ్లు దాటిన వారు అర్హులు. రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులకు ఇందులో మినహాయింపు ఉంది. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న రిటైర్డ్ ఉద్యోగులు ఈ స్కీమ్లో చేరవచ్చు. ఇక రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులకు అర్హత వయసు 50 నుంచి 60 ఏళ్లుగా ఉంది. ఈ స్కీమ్లో చేరే సభ్యులు 5 ఏళ్ల కాలానికి ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ప్రతి 3 నెలలకు ఒక్కసారి అకౌంట్లో జమ అవుతాయి. ఇక ఈ స్కీమ్ కింద 8.2% వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్కీమ్లో చేరేవారు కనీసం 1000 అయినా పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పెట్టుబడి కూడా వేలలోనే ఉండాలి. 100లో ఇన్వెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అయినందున అర్హులు ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో చేరేవారికి మరొక అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టేవారికి పన్ను మినహాయింపు లభిస్తుంది. 1961 ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఈ వెసులుబాటు కల్పిస్తుంది. చట్టంలోనే సెక్షన్ 80C ప్రకారం 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక ఈ స్కీమ్లో చేరిన వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ అందుతుంది. డిపాజిట్ చేసిన రోజు నుంచి మార్చి 31 లేదా జూన్ 30 లేదా సెప్టెంబర్ 30 లేదా డిసెంబర్ 30 వరకు లెక్కించగా వచ్చే వడ్డీని ఖాతాల్లో జమ చేస్తారు. అయితే పోస్టాఫీస్ వెబ్సైట్ ప్రకారం ఒక వార్షిక ఏడాదిలో 50,000కు పైగా వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు మొత్తం వడ్డీ నుంచి టీటీఎస్ కూడా డిటెక్ట్ అవుతుందని అందులో పేర్కొంది. 5 ఏళ్ల గడువు తీరకముందే ఈ స్కీమ్ నుంచి బయటకు రావచ్చు. అవసరమైతే మరో 3 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ప్రిన్సిపల్ అమౌంట్ తిరిగి ఇస్తారు. ఇక ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి 2,46,000 పొందాలంటే ఒకేసారి 30 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం వడ్డీ రేటు 8.20 కింద 3 నెలలకు వడ్డీ 61,500 అవుతుంది. ఏడాదికి 2,46,000 వస్తుంది. 5 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగితే మొత్తంగా 12 లక్షల వడ్డీని ఆదాయంగా పొందవచ్చు.